శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమును గురుగీతల నుండి వేళ మనం 3వ అధ్యాయమునందు 137వ శ్లోకాన్ని శరణాగతి భావముతో పరిశీలన చేసుకుందాం. గురో ప్రసాదతః స్వాత్మన్ స్వాత్మారామనిరీక్షణాత్ సమత్వం ముక్తిమార్గేన స్వాత్మా జ్ఞానం ప్రవర్తతే. ఓ పార్వతి, గురుని అనుగ్రహము వలన తనయందు పరమాత్మను చూచుటయు, సమభావమును అనగా ముక్తి మార్గమును, ఆత్మ జ్ఞానమును కలుగుచున్నది అని చెబుతూ ఉన్నాడు పరమేశ్వరుడు. సద్గురుమూర్తి కరుణా కటాక్షము వలన మనకు ఏం ప్రాప్తిస్తుంది? ఎక్కడి నుంచో మనకేమైనా మనలోకి అదేమన్నా ప్రవేశిస్తుందా? ఇంకెక్కడ నుండైనా లేని జ్ఞానం మనకు వస్తుందా అంటే, అందరిలో ఉన్నటువంటి ఒక ఆత్మ అజ్ఞానం అనే పొరకు లోనై, మాయకు లోనై ఉన్నది. ఆ మాయా తెరని గురుమూర్తి తొలగిస్తాడు. అజ్ఞానం అనేది ఎప్పుడు నిన్నుండి ఇడువడుతుందో అప్పుడు సమభావము కలిగి ముక్తి మార్గమును కలుగుతుంది. ముక్తి మార్గం అంటే ఏమిటి? ఏ బంధముకు లోను కాకుండా ఉన్నది, దాన్ని ముక్తి, మోక్షము, దర్శనము, దైవ దర్శనము, ఇట్లా పదములన్నీ కూడా మన వాళ్ళు వాడుతూ ఉంటారు. విముక్తి, అజ్ఞానాంధకారము నుండి విముక్తి ప్రాప్తిస్తుంది. ఆత్మ జ్ఞానము కలుగుతుంది. అనగా తనలో ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మశక్తి యొక్క గొప్పదనం తెలియబడుతుంది. ఇది అని ఎవరికి తెలియబడుతుంది? అది గురువు కరుణ కలిగినటువంటి వారికి. వారు ఆవరణరహితులై, గుణరహితులై, నిర్గుణతో ఉండి, నిర్గుణము కూడా రహితమైనటువంటి స్థితి ఉంటుంది. గుణాగుణరహితుడు అయి ఉంటారు. ఆ స్థితిలో ఉన్న వాళ్ళు అచల స్థితిని కలిగి అదే ఉంటారు. అదే శాశ్వతంగా ఉన్నది. లేనిది లేకపోతే ఉన్నది ఉండనే ఉంటుంది. ఆ ఉన్నదాన్ని చూడడానికే గురువు అవసరం. ఆ గురు కరుణ ఎవరికి ప్రాప్తిస్తుందో వారికి బంధ విముక్తి అవుతుంది. అజ్ఞాన నివృత్తి జరుగుతుంది. ఎంతకాలము? గురు కరుణ కలిగితే క్షణకాలములో జ్యోతి వెలిగిన వెంటనే చీకటి ఏ విధంగా లేదో ఆ విధంగా ప్రాప్తిస్తుంది. ఈ సత్యాన్ని మానవుడు తెలుసుకుంటే అతి సులభం. తెలుసుకోకపోతే ఈ అజ్ఞానాంధకారమనే పొర తొలగించుకోకుండా శరీరాన్ని వదిలినటువంటి జీవుడు మళ్ళీ నానా భ్రాంతులకు లోనవుతూ ఉండవలసినది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.